హైదరాబాద్ శివారులోని హస్తినాపురం ఉర్మిళా నగర్ లో ఉంటున్న డిండి ఆర్ఏ శ్యామ్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. డిండి మండలం పడమటి తండాకు చెందిన ఒక వ్యక్తి తన కూతురికి సంబంధించిన కళ్యాణలక్ష్మి చెక్ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు. కళ్యాణలక్ష్మి చెక్ విషయంలో 10,000 డిమాండ్ చేశారు శ్యామ్ నాయక్. మొదటి విడతగా 5,000 తీసుకుని రెండోసారి మరో 5,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో కూడా శ్యామ్ నాయక్ పిఏపల్లి ఆర్ఐగా పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయినట్లుగా సమాచారం. ఫైల్పై సంతకం పెట్టకుండా 2 ఏళ్లుగా శ్యామ్ నాయక్ వేధిస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, ఊర్మిళా నగర్ లో ఇది హస్తినాపురం హైదరాబాద్ శివార్లో ఉంటుంది, అనంతపురం ఏరియాలో ఉంటుంది. అయితే ఆయన ఆ ఏరియాలో నల్గొండ జిల్లాలోని డిండి ఆర్ఐగా పనిచేస్తున్నట్టుగా శ్యామ్ నాయక్ ఈ ఏరియాలో ఉంటున్నారు. అయితే ఊర్మిళా నగర్ లో ఉంటున్నారు. కొంతకాలం నుంచి ఇదే డిండి మండలానికి సంబంధించి పడమటి తండాకు చెందినట్టుగా ఒక వ్యక్తి నుంచి వాళ్ళ కూతురికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. గత 2 ఏళ్ల నుంచి సంతకం పెట్టకుండా తిప్పడంతో ఆయన లంచాన్ని ఆఫర్ చేశారు. 10,000 ఇస్తే సంతకం పెడతానంటే ఈ విధంగా చెప్పారు. అయితే ముందస్తుగానే ఆ వ్యక్తి నుంచి 5,000 తీసుకున్నట్టుగా శ్యామ్ నాయక్ ఆ తర్వాత మరో 5,000 తీసుకుంటుండగా ఇవాళ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిండి ఆర్ఐగా పనిచేస్తున్నారు శ్యామ్ నాయక్. అయితే గతంలో ఈయన పెద్దడిచెర్లపల్లి మండలం, నల్గొండ జిల్లాలోని పెద్దడిచెర్లపల్లి మండలంలో కూడా గతంలో ఆర్ఐగా పనిచేస్తున్న సమయంలో అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నట్టు, అదే సమయంలో అక్కడ కూడా అదే విధంగా ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంతమందిని వేధించడం, ఇబ్బందులు పెట్టడం ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిండి మండలానికి ఆ డిండి ఆర్ఐగా వచ్చినటువంటి శ్యామ్ నాయక్ ఇప్పుడు కూడా అదే విధంగా అదే తరహాలో ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఆయన కూతురుకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్ విషయంలో చాలా ఇబ్బందులు పెట్టడం, 2 ఏళ్ల నుంచి తిప్పడంతో ఆ తర్వాత 10,000 ఇస్తేనే చెక్కు ఇస్తానంటూ ఈ విధంగా ఆఫర్ పెట్టడంతో ఆ తర్వాత 5,000 ముందే తీసుకున్నారు. ఇవాళ 5,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. కనుక ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.